విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో భాగంగా 9వ రోజున అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస మోహన్ అందిస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు 9వ రోజు అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం రోజు సుమారు 2 లక్షల మంది వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అలాగే చండీదేవిగా కూడా 1.5 మంది వరకు కూడా భక్తులు దర్శనం చేసుకున్నారు. ఇక మరో 3 రోజులు దసరా ఉత్సవాలు ఉన్నాయి. ఈ రోజు దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ అలంకరణ విశేషాలు మనతో పాటు ఉమాకాంత్ శర్మ గారు ఉన్నారు. ఆయన తెలుసుకున్నారు. సార్, ప్రధానంగా ఈరోజు దుర్గాదేవిగా అమ్మవారు ఎలాంటి రూపంలో దర్శనిస్తున్నారు? ఈ అలంకరణ విశేషం ఏంటి? ఈరోజు ఎలాంటి పూజలు? శ్రీమాత్రే నమః. ఆదిపరాశక్తి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహించేటువంటి ఈ దివ్యమైన క్షేత్రంలో విశ్వావసనామ సంవత్సరంలో శ్రీదేవి శారదా శరన్నవరాత్రి దివ్య మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమై నేడు మనం 9వ రోజులో ఉన్నాం. దుర్గాష్టమి మహాపర్వదినం నాడు మనం ఉన్నాం. దుర్గే స్మృత హరసిభీతి మశేషజంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాందదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్తన్య సర్వోపకారకరణాయ సదారచిత్త అని దేవీ మహాత్మ్యంలో దేవతలే జగన్మాతను ప్రార్థన చేశారు. అమ్మ, నీ నామమైనటువంటి దుర్గా అనే నామాన్ని స్మరించడం చేతనే మాకు భయములు తొలగిస్తున్నావు, దారిద్ర్యాన్ని పోగొడుతున్నావు, ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నావు. ఎల్లవేళలా మమ్మల్ని అనుగ్రహించాలనే తపనతోనే ఉండేటువంటి తల్లి నీకు నమస్కారం అని ప్రార్థన చేశారు. కాబట్టి అమ్మవారికి అనుగ్రహం అనంతమైనటువంటిది. అలాగే లోకంలో ఎప్పుడు ఆపదలు వచ్చినా రాక్షస సంహారం చేసి లోక కళ్యాణాన్ని జరిపించి లోకంలో రక్షించేటువంటి తల్లి ఆ జగన్మాత దుర్గాదేవిగా మన అనుగ్రహిస్తూ ఉన్నది. మాతరమే మధుకేట భగ్ని మహిష ప్రాణాపహారోద్యమే హేలా నిర్మిత ధూమ్రలోచన వధే హేచండముండార్దిని నిశ్శేషీకృత రక్తబీజ ధనుజే నిత్య నిశుంభాపహే శుంభధ్వంసిని సంహరాసుదురితం దుర్గే నమస్తేంబికే అని మనం ప్రార్థన చేసినట్టుగా ఎంతోమంది రాక్షసులను సంహరించింది ఆ తల్లి. రక్తబీజుడు, ధూమ్రలోచనుడు, చండముండులు, శుంభ నిశుంభాది ఇత్యాది ఎంతోమంది దైత్యులను సంహరించి లోకంలో ఎప్పుడూ కూడా శాంతిని నెలకొల్పి జగన్మాత అనుగ్రహిస్తున్నది. కాబట్టి ఆ తల్లి రక్షణగా ఉండి లోకములను మనని రక్షిస్తూ ఉన్నది. ఆ జగన్మాత అనుగ్రహంతో ఎళ్లవేళలా సుఖ సంతోషములు సకల సౌభాగ్యములు మనం పొందగలుగుతాము. ముఖ్యంగా రేపు మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారు దర్శనం చేస్తున్నారు. రేపు దర్శనానికి మహిషాసుర మర్దిని రూపంలో చూస్తే తప్పనిసరిగా విజయదశమి రోజు కూడా దర్శనం చేసుకోవాలి అనేది ఒక అపోహ జనంలో ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం అనుకోవచ్చు? రేపు దర్శనానికి భక్తులు వస్తే 2 రోజులు దర్శనం చేసుకోవాలా? 2 రోజులు ఓపిక ఉండి దర్శనం చేసుకుంటే చాలా మంచి విషయమే. రేపు చేసుకుంటే ఖచ్చితంగా ఎల్లుండి చేసుకోవాలి. ఇట్లాంటివన్నీ లోకంలో ఏమీ లేవు. ఎందుకంటే సహజంగా మనం గమనించినట్లయితే లోకంలో భావన ఏమిటంటే మహిషాసుర మర్దిని అనేటువంటిది ఉగ్రమైన స్వరూపమని, రాజరాజేశ్వరి శాంత స్వరూపమని, ఈ ఉగ్రం చూస్తే తర్వాత శాంతం చూడాలనే భావంతో కొంతమంది అలాగా అపోహలు పోతూ ఉంటారు. కానీ మనం గమనించవలసిన అంశం ఏమిటంటే ఏ స్వరూపంలో ఉన్న అమ్మవారు ఎట్లాంటిదంటే ఆ తల్లే రౌద్రంగా ఉంటుంది, ఆ తల్లే శాంతంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరి యందు రౌద్రము ఎవరి యందు శాంతం అనేటువంటి చాలా ప్రధానమైన అంశం. రాక్షసుల యందు ఆ తల్లి ఎప్పుడు రౌద్రమే. అలాగే సన్మార్గంలో ఉన్నవారిని తన భక్తులని పిల్లని ఎప్పుడు చూడడం ఆ తల్లి ఏ రూపంలో ఉన్న మహిషాసుర మర్దినిగా ఉన్నావిడ శాంత స్వరూపమే. అతి సౌమ్యాతి రౌద్రాయే నతాస్తస్యే నమో నమః అని ప్రార్థన చేసినట్టుగా అతి సౌమ్యము అతి రౌద్రము 2 ఆ తల్లిలో ఉన్నాయి. కానీ ఎవరి యందనేటువంటి అంశం ఇక్కడ ప్రధానం. లోకంలో ఉండేటువంటి ఎవరైతే రోగ కంటకులైన రాక్షసులు ఎందు మాత్రమే అమ్మవారు ఎప్పుడు కూడా రౌద్ర రూపం, భక్తులు ఎందు ఎప్పుడు కూడా శాంతస్వరూపమే. కాబట్టి మహిషాసుర మర్దిని కూడా ఇక్కడ శాంతస్వరూపమే అని మనం గమనించాలి. శ్రీమాత్రం. ఈరోజు ఏదైతే దుర్గాష్టమి ఉందో ఈరోజు దుర్గాదేవిగా అలంకరణలో భక్తులని దర్శనం చేసుకుంటున్నారు. ఉదయం 3 గంటల నుంచి భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తున్నారు. అయితే ఈరోజు రాత్రి 11 గంటల వరకు ఎవరైతే 9 గంటల వరకు క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళని అనుమతించి 11 గంటల తర్వాత కొండపైకి వచ్చేటువంటి భక్తుల దర్శనాలను పూర్తిగా నియంత్రించబోతున్నారు. నిన్న పూర్తిగా వీఐపీలు వివిఐపీల రాకపోకలకు సంబంధించిన వాటిలో నియంత్రించిన అధికారులు ఈరోజు యథావిధిగా వీఐపీలకు సంబంధించిన దర్శనాలు ఇతర కార్యక్రమాలన్నీ యథావిధిగానే కొండపై కొనసాగుతున్నాయి. నిన్న పెద్ద ఎత్తున కంపార్ట్మెంట్లలో భక్తులు ఉండి లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఈరోజు అయితే కంపార్ట్మెంట్లలోకి అంత ఎక్కువ అవసరత లేకుండానే సాధారణంగానే భక్తుల రద్దీ యథావిధిగా కొనసాగుతోంది. విజయదశమి రోజు మాత్రం మొత్తం అన్ని దర్శనాలను కూడా ఉచితంగానే భక్తులను అనుమతిస్తామని 4 క్యూ లైన్లు కూడా ఉచితంగానే ఉంటాయని చెప్పి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇప్పటికే ప్రకటించడం జరిగింది. అలాగే విజయదశమి రోజు ఏదైతే తెప్పోత్సవం నిర్వహించాల్సినటువంటి ఉత్సవమూర్తులతో జలవిహారం ఏదైతే ఉందో దానిపై కృష్ణానది ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నీటిపారుదల శాఖ అధికారులు ఇచ్చేటువంటి ఎన్ఓసి ఆధారంగానే తెప్పోత్సవ నిర్వహణకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి కెమెరామెన్ శ్రీమన్నారాయణతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ.